ఉదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం అద్వితీయుడైన ఆశ్చర్యకరుడు. 86వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువా, నీవు మహాత్యం గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు అని జ్ఞాపకం చేసుకుంటూ అనేక అంశాలు సుదీర్ఘంగా ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఆశ్చర్యకర్యంలో దాగి ఉన్న 1000 ఆత్మీయ సత్యాల మహానిధి అనే అంశంలో ఒక్కొక్కటిగా ఆశ్చర్యకరుడిలో ఉన్న ఆ సత్యాల్ని, ఆశ్చర్యపరిచే ఆ సత్యాల్ని, ఆ లక్షణాలని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్తుతిస్తూ వస్తున్నాం. ఆయన మహాఘనత గల ఆశ్చర్యకరుడని, ఆయన అక్షయుడైన ఆశ్చర్యకరుడని, ఆయన అదృశ్య దేవుని స్వరూపమైన ఆశ్చర్యకరుడని, ఆయన అద్భుతాలు చేసే ఆశ్చర్యకరుడని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాం. ఈ ఉదయకాల సమయం మందు అద్వితీయుడైన ఆశ్చర్యకరుడు, మన ఆశ్చర్యకరుడు, మన దేవుడు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు, ఎవరు అంటే ఆయన అద్వితీయుడు. ఆ లక్షణాలను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ఇది ప్రభువారిలో ఉన్న ఒక శ్రేష్టమైన పవిత్రమైన లక్షణం. అద్వితీయుడు అంటే చాలా గొప్పవాడు. ప్రభువా, నీవు మహాత్యము కలవాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఈయన ఆశ్చర్య కార్యాలు చేయటమే కాకుండా ఈయన మహోన్నతుడు, మహాత్యము కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉండటం కూడా ఒక ఆశ్చర్యమే. ఎందుకంటే ఇలాంటి లక్షణము భూప్రపంచం మీద ఎవరికీ ఉండదు. ఒక మాటను మనం దీనికి సహాయకరంగా మనం చూసినట్లయితే ఇక్కడే 8వ వచనంలో మనం చదువుకున్నట్టుగా ఆశ్చర్యకార్యములు చేయువాడు, నీవే అద్వితీయ దేవుడు. మన ఆశ్చర్యకరుడైన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన అద్వితీయుడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో దీనికి సహాయకరంగా మనం చదివితే, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా అంటే దేవుని గురించి ఎంత గొప్పగా ఇక్కడ భక్తులు దేవుణ్ణి వర్ణించే క్రమంలో, దేవుణ్ణి వివరించే క్రమంలో దేవునిలో ఉన్న ఆ శ్రేష్టమైన లక్షణాలని ఎత్తిపడుతూ, శ్రేష్టమైన లక్షణాలను జ్ఞాపకం చేస్తూ, దేవాతి దేవులలో ఉన్న ఆ దివ్యమైన లక్షణాలని జ్ఞాపకం చేస్తున్న సందర్భంలో వీళ్ళు పలికిన మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నారు ద్వితీయోపదేశకాండంలో? ఇజ్రాయిలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు. రాజుల 2వ గ్రంథంలో కూడా మనము దేవుని యొక్క అద్వితీయతను, భక్తులు ఏ విధంగా ఆయన అద్వితీయ దేవుడో, ఆయన ఏ విధంగా ఆశ్చర్యకార్యాలు చేశాడో భక్తులు ఆయా సందర్భాల్లో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అద్వితీయత అనే మాటకు యాక్చువల్ భావం, దాని మీనింగ్ అని మనం గనక గ్రహించినట్లయితే తెలుగు భాషలో కానీ బైబిల్ గ్రంథంలో కానీ ఆధ్యాత్మికంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అద్వితీయ అనే మాట, అద్వితీయ దేవుడు అనే మాటకు అర్థము ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరు అని అర్థం. అద్వితీయ దేవుడు అంటే ఎవరికి సాటి రాని దేవుడు. అద్వితీయ దేవుడు, ఎవరికి సాటి రాని దేవుడు అనే మాట దీని భావంగా మనం చూసుకోవచ్చు. అందుకే భక్తులు దేవుని యొక్క అద్వితీయతనాన్ని జ్ఞాపకం చేస్తున్న సందర్భంలో వాళ్ళు పలుకుతున్న మాట, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, యెహోవా సన్నిధిన ఇట్లని ప్రార్థన చేసెను, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇజ్రాయిలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా. ఎంత గొప్పగా ప్రార్థనలో దేవుని యొక్క ఆ ఖ్యాతిని, ఆ హోదాని, ఆ లక్షణాన్ని, ఆ గుణాన్ని భక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరికి సాటి రాని దేవుడు అని దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరు అనే అర్థం అద్వితీయతకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడే
మనం చదువుకున్న రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, యెహోవా మా దేవా, లోకముందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవావని తెలుసుకొనున్నట్లు. ఎవరు ఆ దేవుడు? మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనందరి కోసం ఈ లోకానికి దిగివచ్చి కలువరి సెలువులో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచిన ఆ ఆశ్చర్యకరుడైన దేవుడు ఎవరంటే, ఎవరుకు సాటి రాని అద్వితీయ దేవుడు. అదే భక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థనలోను, వాళ్ళ స్తుతియాగంలోను, వాళ్ళు దేవుణ్ణి గణపరిచే విషయంలోను, వాళ్ళ ప్రతి విషయాల్లో దేవుని యొక్క అద్వితీయతనాన్ని, అద్వితీయమైన ఆ దైవత్వాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా కూడా దాదాపుగా ద్వితీయోపదేశకాండం అంటే పాత నిబంధనలో ఆరంభంలోంచి మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తే, అద్వితీయుడవైన యెహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటినీ సముద్రమును వాటిలో ఉండున అంతటినీ సృజించిన వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. ఇవన్నీ వివరిస్తున్నప్పుడు నెహెమ్యా గ్రంథంలో భక్తుడు దేవుణ్ణి సంబోధిస్తున్న మాట మనము సృష్టికర్తని, రక్షకుడని, విమోచకుడని, సజీవుడని, ప్రాణదాత అని, ధవలవర్ణుడు, పవిత్రుడు, నిర్దోషి, రత్నవర్ణుడు, ఇట్లా ప్రభువుని సంబోధిస్తూ ఉంటాం. కానీ పాత నిబంధనలో భక్తులు ఎలా సంబోధించారంటే, ఆకాశ మహాకాశములను సైన్యమును భూమిని దానిలో ఉండిన అంతటినీ సముద్రమును వాటిలో ఉండిన అంతటినీ సృజించినవాడు నీవే, ఆకాశ సైన్యమంతూ నీకు నమస్కారం చేస్తుందని చెప్తున్న ఆ సందర్భంలో దేవుని యొక్క ఖ్యాతిని, గొప్పతనాన్ని వివరించకముందు మనం ఏ విధంగా ప్రేమగల తండ్రి అని ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ప్రేమగల తండ్రిని మనం ఎలా సంబోధిస్తామో, ఆ భక్తులు సంబోధించిన మాట అద్వితీయుడైన దేవా నీకు ఎవరూ సాటి రారు అని వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు కూడా 86వ కీర్తన మనం చదువుకున్న ఇక్కడ కూడా ఈ కీర్తన రాసింది దావీదు కూడా 8వ వచనంలో మనం ఇప్పుడు చదువుకున్నాం. అద్వితీయుడైన దేవా. యెషయా గ్రంథంలో కూడా ఇయే మాటలు. యెషయా భక్తుడు కూడా 37వ అధ్యాయం యెషయా గ్రంథం 37:16లో, యెహోవా కేరూబుల మధ్యను నివసించుచున్న ఇజ్రాయిలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా. ఎంతమంది భక్తులు దేవుని యొక్క అద్వితీయ దైవత్వాన్ని, దేవుని యొక్క అద్వితీయ ఆశ్చర్యకరమైన ఆ దేవునిలో ఉన్న లక్షణాల్ని భక్తులు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథం చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. అక్కడే 37వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూస్తే, యెహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయమైన దేవుడు. దాదాపుగా బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ దేవుని యొక్క అద్వితీయ దైవత్వాన్ని జ్ఞాపకం చేసి సంబోధించి వాళ్ళ ప్రార్థనలో, వాళ్ళ స్తుతియాగాల్లో, వాళ్ళ సంభాషణలో, వాళ్ళ బోధల్లో, వాళ్ళ మాటల్లో ప్రభు యొక్క ఖ్యాతిని వివరించే క్రమంలో, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను వివరించే ఆ క్రమంలో దేవుని యొక్క అద్వితీయ దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనలోకి వచ్చినా కూడా దేవుని యొక్క పాత నిబంధనలతోనే ముగించబడలేదు. కానీ క్రొత్త నిబంధనలోకి వస్తే కూడా మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. మార్కు సువార్త అక్కడే 12:32లో కూడా బాగుగా చెప్పి, అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు ఈ మాట సత్యం. ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరు. అదే అద్వితీయతనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆ అద్వితీయ కుమారుడే, తండ్రి రొమ్మున ఆనుకొని ఉండాల్సిన అద్వితీయ కుమారుడు ఈ లోకానికి మానవ శరీరం దాల్చి రక్తమాంసములో పాలివాడై 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మనందరి కోసం ఎవరు చేయలేని, ఎవరు సాటి లేని ఆ సిలువ కార్యం, మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ అద్వితీయ కార్యాన్ని జరిగించి ఆయన మళ్ళా ఎవరూ చేయలేని, ఎవరికూ సాటి రాని, అందరూ చనిపోతారు కానీ తిరిగి లేవటం ఎవరి వల్ల కాదు, కానీ
ఆయన అద్వితీయ దేవుడు. ఆయనకి సాటి అయింది ఎవరు లేదు. ఆయనకి సమానమైంది ఎవరు లేదు. ఆయన శక్తికి సరిపోల్చదగింది ఏమీ లేదు. తన ప్రాణాన్ని తిరిగి తీసుకొని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే మనం సారిసారికి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, ఆ కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఏ విధంగా జన్మించాడంటే ఆయన అద్వితీయ కుమారుడు. ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరు. అందుకే కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ, అద్వితీయ దేవా, మహాత్యం గల దేవా, నువ్వు ఆశ్చర్యకార్యములు చేస్తావయ్యా అని కీర్తనాకారుడు దావీదు దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలని జ్ఞాపకం చేస్తున్న తరుణంలో ఆయన అద్వితీయ దైవత్వాన్ని, అద్వితీయ కుమారుని యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇంకా అనేక మాటలు యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు, అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో కూడా ఆయన యొక్క అద్వితీయ దైవత్వాన్ని, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17 సకల యుగముల్లో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవుని ఘనత. ఈ విధంగా దేవుని యొక్క అద్వితీయ లక్షణాల్ని భక్తులు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న ఆదిమ మాట దావీదు కీర్తన 86వ కీర్తన 8వ నీవు ఆశ్చర్యకార్యములు చేస్తున్నావయ్యా, నీవు అద్వితీయ దేవుడు. మన జీవితాల్లో కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన అద్వితీయ దేవుడు. అద్వితీయత అంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరని అర్థం. అలాంటి అద్వితీయ దేవుణ్ణి మన జీవితాల్లో కలిగి ఉన్నందుకు ఈ ఉదయకాలమందు అద్వితీయుడైన ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రవందనములు. మీరు అద్వితీయుడైన ఆశ్చర్యకరుడు. అందుకే మీకు స్తోత్రవందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.